హలో, హాయ్. మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. అంటే మామూలుగానే చూడటానికి మా మామయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. మా వదిన వాళ్ళ బాబు వాళ్ళకి చూపిద్దామని ఆ బాబుకి ఎయిర్పోర్ట్ అంతకుముందు వచ్చాం, కానీ 2 years అవుతుందన్నమాట మేము వెళ్ళి. అసలు 2 yearsలోనే ఎంత చేంజ్ వచ్చేసిందో, అసలు భలే ఉంది ఎయిర్పోర్ట్ మాత్రం. నాకు బొమ్మలు అంటే బాగా ఇష్టం. ఆడవాళ్ళందరికీ బాగా టెడ్డీ బేర్లు బొమ్మలు అంటే చాలా ఇష్టం ఉండిద్ది. మా హస్బెండ్ అక్కడ తీసుకెళ్ళంటే వద్దు, దుష్షు చూస్తాడు, దుష్షు అడుగుతాడని వాడినేమో డైవర్ట్ చేయడానికి అక్కడ ఒక డాగీ బొమ్మ ఉంటే దాన్ని చూపిస్తున్నారు. భలే ఉంది అసలు. ఆ డాగీ మాత్రం భలే రాయల్గా ఉన్నట్టు చాలా బాగుంది. భలే ఉంది అసలు. ఎంత చేంజ్ అయిందంటే లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా చాలా బొమ్మలు, షాప్స్ అని బాగా పెట్టారు. అసలు చాలా బాగుంది ఎయిర్పోర్ట్. ఎప్పుడు చూడటానికి కానీ ఫ్లైట్ ఎక్కడానికి ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళందరూ మా మామయ్య గారు, వదిన వాళ్ళ బాబు వాళ్ళందరూ వెళ్ళి ఆ డాగిని చూస్తున్నారు దగ్గరికి వెళ్ళి. చూడటానికే కానీ ఎయిర్పోర్ట్లో వాటిని కొనటానికి చాలా రేట్లు ఉంటాయి. అక్కడ ఎస్కలేటర్ ఉంది, అది ఎక్కాలంటే నాకు స్టార్టింగ్లో చాలా భయం వేసేది అసలు. ఇప్పుడు పర్లేదు, కొంచెం కొంచెం భయం తగ్గిందనమాట. కొంచెం బాగానే ఎక్కేస్తున్నాను అందుకని. కానీ ఏదైనా పట్టుకొని అంటే ఒక లగేజ్ అన్నా లేకపోతే బాబునన్నా పట్టుకొని ఎక్కాలంటే నాకు అప్పుడు భయం వేస్తూ ఉండిద్ది దాన్ని ఎక్కాలంటే. మా వారు మా నోవిని తీసుకొని ఎక్కేశారు, నేను దుషు చేయి పట్టుకొని ఎక్కాను. భలే అనిపించింది. కానీ అవి ఎక్కుతున్నా, లిఫ్ట్ ఎక్కుతున్నా లిఫ్ట్ ఎక్కడమే మా పిల్లలకి చాలా ఇష్టం. వాళ్ళు భలేగా ఫీల్ అవుతారు. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. చాలా వీడియోస్లో నేను చూస్తూ ఉంటాను, హీరో హీరోయిన్స్ చక్కగా అక్కడికి వచ్చేసి కార్లో ఎక్కి వెళ్ళడం, అక్కడ నుండి దిగి రావడం చూస్తూ ఉంటాను. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు ఉండరు. మా నోమి భలే ఉండిద్ది అసలు. బాగా పెద్ద స్పేస్ వచ్చేసి అటు ఇటు తిరగడానికి అక్కడ బాగుంటుంది అసలు. ఆ పైన భలే పెట్టారు లైటింగ్, చాలా బాగుంది. పైన చూస్తానికి నాకు అనిపిస్తుంది మేము ఒక్కడమే చూడటానికి వచ్చామా, ఎవరు ఉండరు, అందరూ ట్రావెల్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు, మనల్ని మాత్రం అలాగే చూస్తూ ఉంటారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు కొత్తగా చూస్తున్నట్టు అని. అక్కడి నుండి మేము మళ్ళీ బయటకు వచ్చేసరికి అక్కడ డెకత్లో ఉండిద్ది అనమాట ఎయిర్పోర్ట్ బయట. అక్కడికి వెళ్ళాము మామూలుగా చూడడానికి, ఏమి కొనటానికి కాదు. ఇక్కడ మా పిల్లలు ఆడుకున్నారు, అక్కడ అన్నీ ట్రై చేయడమే కానీ ఏమి కొంట ఉండదు. బాగుంటాయి అక్కడ స్పోర్ట్స్, అన్నీ స్పోర్ట్సే ఉంటాయి భలేగా. డెకత్లో అన్నాం. క్యాబ్స్ ట్రై చేస్తున్నారు మా పిల్లలిద్దరు. తర్వాత మా దుష స్కేటింగ్ అది ట్రై చేశాడనమాట భలేగా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ పూట వెళ్ళాం మేము.